భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని అన్నారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ ఉంచాలని సీఎం ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్లు పంపి అలర్ట్ చేయాలని, చెరువు కట్టల, కాల్వల కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ గారి సామాజిక చింతన ఆదర్శమన్నారు. జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాలని పేర్కొన్నారు. గడ్చిరోలి జిల్లాలో ఒకప్పటి పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయన్నారు. दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्दिष्ट है। बहुत खुशी हुई कि आज इस जिले में आते हुए मैं आप सबके साथ आपकी समस्या को समझने की एक अवसर मुझे मिला है। मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था। गढ़चिरोली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं रोड कनेक्टिविटी गानी, रेल कनेक्टिविटी गानी, एयर कनेक्टिविटी गानी, वाटर वే కనెక్టివిటీ గాని, ఈ రోజు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ గాని అన్ని రకాలుగా మౌలిక వసతుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి యొక్క నితిన్ గడ్కరీ గారు కాగజ్ నగర్లో, ఆదిలాబాద్లో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా అనేక రకాలుగా తెలంగాణలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.